హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఓ ఉద్యమ కిరీటం అయితే నేల రాలిందని చెప్పాలి. బాల మల్లేష్ గారు అకాల మరణం చెందారు. ఆయన సిపిఐ పార్టీ సహాయక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మరిన్ని అంశాలను అయితే ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యకర్తలు ఉన్నారు, రాష్ట్ర సాధారణ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చారు. వారిని అడిగి ఆయన పోరాట పటిమని గురించి, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది, పార్టీకి సేవలు అందించడంలో ఆయన విశేష కృషి చేశారు. దీనికి సంబంధించి కూడా మరిన్ని అంశాలను అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఆ బాలం మల్లేష్ గారి మరణం ఎట్లా తీసుకోవాలి సార్? ఇది మాకు తీరని బాధ, పార్టీకి తీరని నష్టం. అంత తక్కువ వయసులో ఎవరు ఊహించని పద్ధతుల్లో మరణించడం అనేది అది ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర మొన్నే మా ప్రసాద్ అని పోటి ప్రసాద్ గారు ఖమ్మం జిల్లా సెక్రటరీ, ఆయన మరణిస్తే ఆ రోజు వచ్చాడు. నిన్నగా మొన్న 4-5 కిలోమీటర్లు కూడా నడిచాడు. అయినా ఆయన కొద్దిగా ఆరోగ్యం బాగాపోయినా కూడా వచ్చాడు. అటువంటి ప్రేమ పార్టీ పట్ల ఉంటుంది. ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడికి దోహదకారి అయ్యి ఎవరు ఊహించని రీతిలో ఆయన మరణించాడు. ఇది మా పార్టీకి తీరని నష్టం. అదేవిధంగా 2-3 నెలల క్రితమే రాష్ట్ర సహాయ కార్యదర్శిగా అయ్యాడు. జాతీయ సమితిలో కూడా పెద్దవాళ్ళు కూడా జాతీయ సమితికి అవకాశం ఉండదు. ఆయన్ని జాతీయ సమితి సభ్యులుగా కూడా మేము చేశాం. ఆ విధంగా ప్రతి ప్రజా సంఘంలో కూడా చిన్నప్పుడు బాల సంఘం, తర్వాత విద్యార్థి, యువజన, వ్యవసాయ కార్మిక సంఘం, బీసీ హక్కులు, ఇలా అన్నిట్లోనూ ఇప్పుడు అన్ని వామపక్ష పార్టీలని సమన్వయం చేయటంలో, సామాజికవేత్తల్ని ఆహ్వానించటంలో అందరితో కూడా ఆ విధంగా మంచి సంబంధాలు. ఆయన మరణించడం మాకు తీరని వ్యధ. సార్, ఏదైతే కమ్యూనిస్టు భావజాలం అనేది చాలా విస్తృతమైన అంశం, అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది. ప్రజాక్షేత్రంలో కానీ నాయకత్వం అనే భావాన్ని చూపించకుండా ప్రజా నాయకులుగా ముందుకెళ్లాల్సినటువంటి భావజాలం అది. దీన్ని ఆయన భుజాల మీద తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు అంటే ఏ క్వాలిటీతో మీరు అంటే సహాయ కార్యదర్శిగా మీరు అవకాశం ఇచ్చారు సార్? ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ క్వాలిటీసే. చిన్నప్పటి నుంచి పార్టీలో ఉన్నాడు, చిన్నప్పటి నుంచి అంకిత భావంతో ఉన్నాడు, అన్ని రంగాల్లో పనిచేశాడు. అందువలన పార్టీ అందరం అనుకుని పెట్టాం. థ్యాంక్ యూ. సో రాజకీయంగా మీకు సన్నిహిత్యం ఎట్లా ఉండేది సార్? అసలు బాగా అనుబంధం. జనరల్గా సెక్రటరీగా నాకు అందరితో అనుబంధం. బాలమల్లేష్ ఎప్పుడు చేయి కింద ఉండేవాడు. ఇక్కడ నాకు ఎటువైనా పంపిస్తూ ఉండేవాడు. అదంతా ఆ చేయి పడిపోయినట్లుగా ఉంది. థ్యాంక్ యూ సార్. బాల మల్లేష్ గారి మరణం ఏదైతే ఉందో సంతాపాన్ని తెలియజేయడానికి ఈరోజు వచ్చారు. ఎట్లా వీరి మరణం తీరని లోటు ఈ పార్టీకి. ఎందుకంటే వీరు 25 సంవత్సరాలు, దాదాపు 2000 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. నేను కమిషనర్ పనిచేస్తున్నప్పుడు యాక్టివ్ ఉండేది. చిన్న పేదలకు ఏమన్నా గుడిసెలు గులగొట్టినట్టుకు వచ్చేది. పేదల పక్షాన చిన్న సమస్యలున్నా కూడా వెంబడి తిరిగేది. మంచి యువకుడు, ఉత్సాహవంతుడు. మొన్నే పెద్దలు కునంనేని గారు బీసీ సంఘాల తరఫు నుంచి మా పార్టీ తరఫున వీరుంటారు. కుల జనగణన కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, ఏదైనా కూడా బాలమల్లేష్ యాదవ్ గారు ఉంటారు మా పార్టీ తరఫున ఒక యువకుడు అని చెప్తే, మాకు పాత పరిచయం అని చెప్తే వారు ప్రతి సమావేశానికి వచ్చేవారు. యాక్టివ్ ఉండేవారు. చిన్న వయసు, అసలు ఇంత చిన్న వయసులో స్లిమ్గా ఉంటాడు. భగవంతుడు మరి ఏమైందో కానీ చాలా ఆయన మరణం తీరని లోటు. మరి ఆయన ఆత్మశాంతించాలని భగవంతుని కోరుకుంటాం. ముందుగా మల్లేశన్నకు జోహార్లు. చాలా బాధ వేసింది మార్నింగ్ తెలవగానే బాల మల్లేశన్న గారు ఇక లేరని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్న మాకు పరిచయము. ఎన్నో ఉద్యమాల్లో నాన్నతో పాటు కలిసి ఇక్కడ హైదరాబాద్లో కానీ వివిధ ప్రాంతాల్లో కానీ కలిసి ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పరిపాలన నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ గద్దరన్నతో పాటు తను ఉద్యమాలలో కలిసి పనిచేశారు. అట్లాగే నేను కంటోన్మెంట్ ఎలక్షన్స్లో నిలబడ్డప్పుడు కూడా తను స్వయంగా వచ్చి నాకు సహకరించి నాతో పాటు ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేశారు. అట్లా ఈ రథసారథి పదవి తీసుకోగానే అన్న ఫోన్ చేసి ఆయన అభినందనలు తెలియజేస్తూ నన్ను ఈ వారంలోనే కలుద్దామని మేము ఫోన్లో మాట్లాడుకున్నాము. చాలా చింతిస్తున్నాము. ఇలాంటి విప్లవకారులు, ప్రజల కోసం పనిచేస్తే, నిస్వార్థంగా పనిచేసే విప్లవకారులు తొందరగా చనిపోవడం చాలా బాధాకరం. అయినా సరే ఆయన చెల్లెలుగా, ఆయన వారసులుగా ఎంతోమంది ఇక్కడికి వచ్చిన ఎంతోమంది కార్యకర్తలు
ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోతాను. వాళ్ళ కుటుంబానికి మేము సంతాపం, ఆయన చెల్లిగా సంతాపం తెలియజేసుకుంటున్నాను. బాల మల్లేష్ గారి మరణం విషాదకరమైనటువంటిది. ఆయన గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? బాలమల్లేష్ గారు మరణం యావత్ వామపక్ష ఉద్యమాలకు చాలా లోటు. ప్రస్తుతం మతోన్మాదం అలాగే ఇప్పుడున్న అంతరాలున్న ఈ సమాజంలో కమ్యూనిస్టు నాయకత్వం చాలా అవసరం. అందుకు విద్యార్థి ఉద్యమాలు, యువజన ఉద్యమాలు, అలాగే ప్రజా ఉద్యమాలు, బహుజన ఉద్యమాలు చాలా అవసరం. అలాంటి ఉద్యమాల నుంచి పుట్టిన బాల మల్లేష్ గారు. ఎందుకంటే ఆయన మేము చూస్తున్నాం, విద్యార్థి సంఘ ఉద్యమాల నుంచి మాకు పరిచయం. విద్యార్థి ఉద్యమాలలో ఈ హైదరాబాద్ ప్రాంతంలో చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాడు. హైదరాబాద్గా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా విద్యార్థి ఉద్యమాలు, ఆ తర్వాత యువజన ఉద్యమాలు కూడా చాలా చురుకైన పాత్ర పోషించాడు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి, అలా తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆయన రాష్ట్రకారిగా పనిచేశాడు. అప్పుడు మేమందరం యువజన ఐక్య ఉద్యమాలు చేసి అప్పుడున్న ప్రభుత్వాలను యువజన రంగాలు, విద్యా రంగాల మీద, ప్రజా సమస్యల మీద బాగా పోరాడినాం. ఆ తర్వాత పార్టీ బాధ్యతలు తీసుకొని ఆయన సుదీర్ఘంగా పార్టీ బాధ్యతలకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పార్టీని విస్తరించడం కానీ, ఉద్యమాలు విస్తరించడం కానీ, ప్రభుత్వాలు అనుసరించిన విధానం మీద ఎప్పటికప్పుడు కార్యక్రమం తీసుకోవడంలో చాలా చురుకైన పాత్ర పోషించాడు. కాబట్టి ఆయన సిపిఐ పార్టీలో ఒక రాష్ట్ర సహాయ కార్యదర్శి బాధ్యతలకు వచ్చాడు. అది మేము ఎంసీపీ పార్టీగా, అలాగే మిగతా వామపక్ష పార్టీలుగా మేమందరం కూడా గర్వించాం. అంటే కింది స్థాయి అట్టడుగు వర్గాల నుంచి ఒక వెనుకబడిన బీసీ వర్గాల నుంచి వచ్చిన ఒక బాలమల్లేష్ గారు ఉన్నతమైన రాష్ట్ర స్థాయిలో కీలకమైన బాధలకు వచ్చాడు. మేము కూడా గర్వించాం. ఆయన ఒక రన్ అవుతూ రేపు భవిష్యత్తు తరాలకు ఒక నాయకత్వ దిచ్చుగా ఉన్న సమయంలో హఠాత్మరణం అనేది మా అందరి కూడా యావత్తు వామపక్ష ఉద్యమాల శ్రేణులందరూ కూడా చాలా బాధిస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. సార్ మీరు చెప్పండి, ఏదైతే విద్యార్థుల లోకం అంటేనే ఒక ప్రధానమైనది రాజకీయాల్లో. ఇప్పుడు విద్యార్థులు కానివ్వండి, ఈ దశ నుంచే కూడా ఉద్యమాల వైపు పరుగు తీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఆయన విద్యార్థి నాయకుడిగా కూడా ఎన్నో ఏళ్ళు విశేష సేవలు అందించారు. దీనికి సంబంధించి అసలు ఆయన ఎట్లా ఉండేది సార్? ఆయన పోరాట పటిమ కానివ్వండి, నాయకత్వం కానీ ఎలా ఉండేది? నేను ప్రత్యక్షంగా అంటే ఈ ధర్నా చౌక్ పోరాటంలో అతన్ని బాగా దగ్గరగా చూడడం జరిగింది. మేము అందరం కలిసి ఇక్కడ ధర్నా చౌక్ పోరాటంలో ఇక్కడ 22 రోజులు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ సందర్భంలో ముఖ్యంగా మాలాంటి యువకులకు నేను అప్పుడు చాలా డిగ్రీ చదువుతున్న సందర్భంలో చాలా మాట్లాడడానికి, ముందుకెళ్ళి సమస్యలను వివరించడానికి అవకాశాలు ఇచ్చేవాడు. యూత్ ముందుకు రావాలి, విద్యార్థులు ముందుకు రావాలి అని చెప్పి మాట్లాడడానికి ఎంకరేజ్ చేసేవాడు. సో అట్లాంటి గొప్ప నాయకుడు, ఒక ప్రత్యేకమైన సామాజిక వర్గాల నుంచి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి నాయకుడు ఒక రాష్ట్ర సహాయ కార్యదర్శి వరకు ఎదిగి ఇంకా చాలా వయసు ఉన్నప్పటికీ అతనికి పార్టీలో మంచి హోదా, మంచి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్న సందర్భంలో ఇలాంటి నాయకుడు కోల్పోవడం అనేది యావత్తు కమ్యూనిస్ట్ పార్టీకే చాలా ముఖ్యంగా విద్యార్థి యువజన ఉద్యమంలో పనిచేస్తున్న పిల్లలకు కూడా ఒక ఇదే అని అనుకోవచ్చు. ఈ కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని లోటుగా మేము భావిస్తున్నాం. ఏఎఫ్డిఎస్ రాష్ట్ర కమిటీగా వారికి నివాళులు అర్పించడం అనేది జరుగుతుంది. మీరు బాల మల్లేష్ గారితో కలిసి పనిచేయడం ఏమైనా జరిగిందా సార్? బాలమల్లేష్ గారితోనే మేము సిపిఐ ఎంఎల్ ఆర్గనైజేషన్గా అన్ని వామపక్ష పార్టీలతోని ప్రధానంగా తోటి సలహాలు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాచరణలో ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఏ విధమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొని పనిచేయాలి, ఇవాళ దళిత బహుజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇవాళ ఫాసిజం మొత్తం పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నటువంటి టైంలో ఇప్పుడు మూడోసారి మళ్ళీ అధికారంలో బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ఎండగట్టాలి, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనం తీసుకురావాల్సిన కమ్యూనిస్టులుగా మన కర్తవ్యం ఏంది, అసలు వామపక్షాలుగా మన కర్తవ్యం ఏంది, ఆ కర్తవ్యాలకు అనుగుణంగా మనం ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను, అన్ని పార్టీలను అన్నింటినీ కలుపుకొని పోయి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి ఆయన బాగా కాంక్షిస్తుండేది. చాలా చిన్న వయసులోనే ఇంత తొందరగా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిని మనం ఇంకెక్కడ చూడలేము. కింది సామాజిక వర్గం నుంచి వచ్చి ఒక ఉన్నతమైనటువంటి పార్టీలో జాతీయ స్థాయిలో నాయకత్వం, ఇవాళ జాతీయ కమిటీ సభ్యుడైండు, రాష్ట్రానికి సహాయ కార్యదర్శి అయిండు. ఒక బలమైన ఉద్యమాన్ని బహుజనుల సమాజం నుంచి వచ్చిండు కాబట్టి బహుజనులను కలుపుకపోయి ఒక బలమైనటువంటి వామపక్ష ఉద్యమాన్ని నిర్మించడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించుతాడని మేము అందరం కలగన్నటువంటి టైంలో మేమందరం దిగ్భ్రాంతికి గురయ్యేటువంటి పరిస్థితిని ఇవాళ మేము చూస్తున్నాం. చాలా బాధగా ఉంది. ఆయన కుటుంబానికి కానీ ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమాలన్నిటికీ కూడా ఇవాళ చాలా నష్టము. ఆయనను దూరం చేసుకోవడం
ఆ పరిస్థితిలో మేము ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో సార్ ఏదైతే ప్రజాక్షేత్రంలో బాలం మల్లేష్ గారి పాత్ర ఎలా ఉంది? వారు బాలం మల్లేష్ గారు బడుగు బలహీన వర్గాలకు, స్థలాలు లేని పేదోలకు వారు చేసిన సేవ చాలా గొప్పది. వాళ్ళు రంగారెడ్డి జిల్లాలో భూ పోరాటంలో ముందుండి పేద ప్రజలను సమీకరించి వాళ్ళకు ఇండ్ల స్థలాలు దక్కే వరకు పోరాడిన నాయకుడు బాలం మల్లేష్ గారు. వాళ్ళు విద్యార్థి యువజన సంఘం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీలో ఉన్నత స్థాయికి చేరుకొని ప్రజా పోరాటంలో ఇప్పుడున్న పరిస్థితులలో వారి అవసరం చాలా గొప్పది. కానీ హఠాత్తుగా వాళ్ళకు గుండెపోటు రావడంతో మరణించడం వల్ల చాలా విషాదకరమైంది, బాధాకరమైంది. మా ఏఐఎఫ్డివై రాష్ట్ర కమిటీ తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. ఈరోజు బాలమల్లేష్ గారి మృతి అణగారిన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం అనేక సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీ జెండాను పట్టుకొని పేదవర్గాల కోసం పనిచేస్తున్నటువంటి బాలమల్లేష్ మృతి ఈ సామాజిక ఉద్యమాలకు తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. మేము గత అనేక సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం నుంచి సిపిఐ పార్టీ సపోర్ట్ చేయడం, ఆ రోజు ఉస్మాన్ షీట్లో విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో మేమందరం భాగస్వామ్యం కావడం, బాలమల్లేష్ గారు కూడా అనేక సార్లు సిపిఐ పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్రగా విద్యార్థి ఉద్యమాల్లో కావచ్చు, అదేవిధంగా జేఏసీ ఏర్పాటు చేసినప్పుడు కావచ్చు, అదేవిధంగా జేఏసీ కార్యక్రమాల పిలుపులో చాలా ఉరుకుగా ఉండేవాళ్ళు. మరి వారు చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థి రాజకీయాల నుంచి, కార్మిక ఉద్యమాల నుంచి నేటి వరకు కూడా అనేక సామాజిక ఉద్యమాలు నడిపేటువంటి ధీరోదాత్తుడు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఒక అవకాశం రావాలంటే అంత ఈజీ కాదు. కానీ ఇలా రాష్ట్ర సహాయ కార్యదర్శి హోదాలో పనిచేస్తూ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేయడం అంటే అంత ఆషమాషి కాదు. చాలా కమిట్మెంట్ ఉంటే, చాలా క్రమశిక్షణ ఉంటే వచ్చేటువంటి పదవులు అవి. కానీ ఇలా బాలమల్లేష్ గారు మరి అటువంటి పదవికి సహాయ కార్యదర్శి పదవి పొంది మరి ఆ జాతీయ కౌన్సిల్లో హోదా పొందినటువంటి బాలమల్లేష్ గారు ఇలా మృతి చెందడం సామాజిక ఉద్యమాలకు తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రగతికి కూడా రేపు అయితే వారి యొక్క మరణం తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. వారు రీసెంట్గా మేము ఎలక్షన్ కమిషన్ సంబంధించి అయితే స్థానిక సంస్థలు నిర్వహించిన క్రమంలో కావచ్చు, వారు మేము బీఆర్ఎస్ పార్టీగా మీ ప్రతినిధిగా వెళ్తే వారు కూడా మరి సిపిఐ నుంచి వారు సభ్యుడిగా అక్కడికి రావడం జరిగింది, ప్రతినిధిగా రావడం జరిగింది. స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎట్లా నిర్వహించాలనే దాని మీద వారు అనేక సూచనలు ఎలక్షన్ కమిషన్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయో, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయో, రీసెంట్గా జిహెచ్ఎంసీలో జరిగినప్పుడు కూడా వారు సిపిఐ ప్రతినిధిగా రావడం, మేము బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా అక్కడికి వెళ్ళడం, మేము ఇద్దరం కూడా కలిసి ప్రెస్ మీట్లో పాల్గొని స్థానిక సంస్థలను ఎట్లా చేయాలనే ఆలోచనలు తన అభిప్రాయాలు చెప్పచ్చుకోవడం మాతోటి అవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి. ఒకవైపు తెలంగాణ ఉద్యమంలో తను చేసిన పాత్ర గుర్తొస్తూ ఉంది, సామాజిక ఉద్యమాల్లో తను వహించిన పాత్ర గుర్తొస్తూ ఉంది, అదేవిధంగా అనేక రకాల కార్మిక ఉద్యమాలని ముందుని నడిపి కమ్యూనిస్ట్ జెండాను గడిపిన ఉద్యమాలు గుర్తొస్తూ ఉన్నాయి. ఈ రోజులలో చిన్న చిన్న అవకాశాల కోసం పార్టీ మారే సందర్భాలు ఉంటాయి. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన జెండాను, ఎర్ర జెండాను పట్టుకొని ఇలా ఇంతవరకు జీవితాంతం కడ వరకు కూడా బతకడం అనేది చాలా గొప్ప స్ఫూర్తిదాయకం. ఇలా భవిష్యత్ తరాలకు బాలమల్లేష్ యొక్క ఏదైతే జీవన తీరుందో అది స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఇలా విద్యార్థి రాజకీయాలు చేసే వాళ్ళకి కావచ్చు, కార్మిక ఉద్యమాలు నడిపే వాళ్ళు కావచ్చు, సామాజిక ఉద్యమాలు నడిపే వాళ్ళు కావచ్చు, ఇలా బాలమల్లేష్ యొక్క ఏదైతే వ్యవహార శైలి ఏదైతే ఉందో, వారి యొక్క నాయకత్వ పరిమితి ఉందో వారందరికీ ఆదర్శంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి కామ్రేడ్ బాలమల్లేష్ యొక్క మరణం తీరని లోటుగా భావిస్తూ వారి మృతికి నా యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్గా వారు అనేక సూచనలు మాకు చేసేవారు కార్మిక ఉద్యమంలో. కాబట్టి వారి యొక్క కుటుంబ సభ్యులకు వారికి మృతికి నివాళులర్పిస్తూ తెలియజేస్తాను. బాలం మల్లేష్ గారు ఎంతో పోరాట పటిమతో, కార్యదీక్షతో కూడా సిపిఐ పార్టీకి ఎంతగానో కృషి చేశారు. అసలు ఆయన మరణం పట్ల ఎట్లా స్పందిస్తారు? బాలమల్లేష్ గారు చనిపోయారనే వార్త నిన్న సాయంత్రం తెలిసింది. తెలియగానే మాకు చాలా బాధేసింది. అసలు బాలమల్లేష్ గారు చనిపోవడం ఏంది, వారికి ఒక యువకుడు వారికి హార్ట్ అటాక్ రావడం ఏంది అని చెప్పి మొదటగా మేము నమ్మలే. ఎందుకంటే బాలమల్లేష్ గారు మరణించారంటే ఏదో తెలిసి తెలియని వారు చెప్తున్నాం అనుకున్నాం. కానీ మీడియాలో చూసిన తర్వాత, నిర్ధారించుకున్న తర్వాత బాలమల్లేష్ గారు చనిపోయిన వార్తను ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మాకు అత్యంత సన్నిహితుడు, మాకు కావలసినోడు, ఒక బీసీ బిడ్డ ఈరోజు ఒక పేద వర్గాల కోసం జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసి ఆ సిద్ధాంతం వెలుగులో ఒక రాష్ట్ర స్థాయి నాయకునిగా ఎదిగి ఇలా పీడిత ప్రజల విముక్తి కోసం ఎర్ర జెండా నీడలో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు ఇలా బాలమల్లేష్ గారు. మేము ఎప్పుడు బీసీ సమస్యలు తీసుకున్నా, ఎప్పుడు రిజర్వేషన్ల సమస్యలు తీసుకున్నా, ఎప్పుడు విద్యార్థి ఉద్యమ పోరాటాలు తీసుకున్నాం, భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి బాలమల్లేష్ గారు తప్పకుండా హాజరయ్యేవారు.
హాజరు కావడమే కాదు ప్రతి పోరాటంలో సంఘీభావం తెలిపారు, ప్రతి పోరాటంలో మాతో అడుగులు వేశారు. ఈరోజు బాలమల్లేష్ గారు పీడిత ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం చిన్నతనం నుండే విద్యార్థి దశ నుంచే వారు ఇలా ఏఐఎస్ఎఫ్లో పనిచేసి, అదేవిధంగా ఏఐవైఎఫ్లో పనిచేసి, అదేవిధంగా వివిధ దశల్లో పనిచేసి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు ఎదిగాడు. అట్లాంటి నాయకుడు మరణించడం పీడిత వర్గాలకు తీరని లోటు. ఇలా ఎంత చెప్పినా వారి గురించి తక్కువే. వారి గురించి మాట్లాడడం అంటే మాకు మాట సరిపోవడం లేదు. ఈరోజు ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక ఉద్యమ పోరాట నాయకుడు. ఈ మధ్యనే కులగన్న మీద మీటింగ్ పెట్టినప్పుడు వారు స్వయంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి అఖిలపక్ష సమావేశంలో పాల్గొని కులగన్న ఉద్యమం విజయవంతమైనంత వరకు మాతో కలిసి నడిచిండు. అట్లాంటి నాయకుడు ఇలా ఒక నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా నిలిచినోడు. ఈరోజు రెక్కాడితే డొక్కాడినటువంటి ప్రజల కోసం, ఇవాళ దిక్కుమొక్కు లేనోళ్ళ కోసం ఎర్ర జెండా పట్టుకొని పోరాటం చేశాడు. ఇలా బాలమల్లేషు పేద వర్గాల కనుపాపయ్యాడు. అసలు బాలమల్లేష్ గారికి సంబంధించి అసలు ఈ మృతి ఎట్లా జరిగింది? బాలమల్లేష్ గారు నాకు తెలిసిన బహుశా 1985లో 10th, ఆయన నేను 84లో 10th అయింది. ఈక్వల్ ఏజ్ దాదాపు. వారు విద్యార్థి రంగంలో అనేక ఉద్యమాలు చేశాడు. విద్యార్థుల సమస్యలపై, హాస్టల్ సమస్యలపై కానీ విద్యార్థి దశ నుండే విప్లవాల బాటలు నడుస్తూ మళ్ళీ ఇక్కడ ముగ్ధుం భవన్లో రెడ్ గార్డ్గా కొన్ని సంవత్సరాలు పనిచేసాను. ఇక్కడ రెడ్ గార్డ్గా పనిచేసిన తర్వాత అంచెలంచెలుగా ట్రేడ్ యూనియన్లో ఏఐటీసీలో చాలా సంవత్సరాలు పనిచేసాను. ఏఐటీసీలో చేస్తూ పార్టీ జిల్లా సెక్రటరీగా 2-3 టర్ములు ఇక్కడ వికారాబాద్ కానీ ఇక రంగారెడ్డిలో పనిచేసిన జిల్లాలో. అదేవిధంగా మొన్న పోయిన మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్రానికి అయిన. తదనంతరం ఎదుగుతున్న తరుణంలోనే మొన్ననే వరంగల్లో గత 2 నెలల క్రితం స్టేట్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. వరంగల్ అంటే హన్మకొండలో జరిగిన దాంట్లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అసలు ఆ కార్యక్రమాలు కూడా ఇంకా పూర్తి కాలేదు. వారు అన్నతి కాలంలో చనిపోవడం చాలా దుఃఖశోకంలో మునిగిపోయింది సిపిఐ పార్టీలో ఎదుగుతున్న నాయకులు పోవడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. వారు లేని లోటును మేము సిపిఐ పార్టీ తీరని లోటుగా మేము భావిస్తాను. వారి అడుగుజాడల్లో మరి యాప్రల్ కానీ, ఈసీఎల్ కానీ చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొందిన బాలమల్లేష్ గారు వారి సేవలు కొనియాడుతూ ఇవాళ అంత్యక్రియలు పెద్ద ఎత్తున మరి ఏప్రిల్లోనే జరుగుతాయి. అక్కడ శ్మశాన వాటికలు ఇక్కడ సందర్శనానంతరం సిపిఐ నాయకులు, కార్యకర్తలు జిల్లాల నుండి, గ్రామాల నుండి వచ్చిన వారికి ఇక్కడ ముగ్ధుం భవన్ హైదరాబాద్ హిమాయత్ నగర్ సిపిఐలో సందర్శనకు దాదాపు 2 నుంచి 3 గంటలు ఇక్కడ పెట్టి తర్వాత శ్మశాన వాటికకు అంత్యక్రియలు ఈరోజు ఈవినింగ్ 4 గంటల సమయంలో అంత్యక్రియలు జరపబడతాయి. చూశారు కదా, బాలమల్లేష్ గారి మరణం మాకు తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. రాష్ట్ర ప్రజలకు కూడా ఇది తీరని లోటు అని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామ్యాన్ లోకేష్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ మగ్దం భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.